హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒకే అంశం విభిన్న కోణాలు అనే లేబుల్లో తొలి పోస్టు 2010 జూలై 21న 413 వరుస పోస్టు సంఖ్య. తెలుగువారిలో ఆత్మగౌరవం ఐకమత్యం లోపించాయా? చంద్రబాబుని మరాఠా పోలీసులు చితకబాదిన నేపథ్యంలో, ఆ సంఘటన నేపథ్యంలో ప్రచురించిన పోస్టు కొనసాగిస్తున్నానండి. ముందుగా 2 చిన్న వీడియోలు ఇచ్చాను, ఇప్పుడు ఇది 3వ భాగం. ఇక తెరాస ప్రలాపాలని, కాంగ్రెస్ పనికి మాలిన తనాన్ని, లజ్జారాహిత్యాన్ని పరిశీలిద్దాం. ఉప ఎన్నికలలో లబ్ధి పొందడానికి చంద్రబాబు ఇదంతా చేశాడు అని తెరాస కేసీఆర్, కచరా అంటాను ఇప్పుడైతే, అప్పట్లో కేసీఆర్ అనే అన్నాను, అతడి వ్యాఖ్య. నిజానికి ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న 12 స్థానాలు, అది అప్పుడండి 2010లో, ముందుగా కూడా తెదేపావి కావు, అవి తెరాసావి, ఒకటి భాజపాది. ఇప్పుడు కొత్తగా పోయే సీట్లేవీ లేవు. అదీగాక ఒకవేళ తొక్కలోరి ఆ 12 సీట్లు గెలిచినా ఇప్పటికిప్పుడు చంద్రబాబుకి ఒరిగేదేమీ లేదు. అవి గెలిస్తే ఇప్పటికిప్పుడు అధికారం రాదు. అందుకోసం ఇంతగా తన్నులు తినాల్సిన అవసరం లేదు. అదీగాక ఈవీఎంలు ఉండగా, అప్పుడే రాశానండి ఆ మాట, అదీగాక ఈవీఎంలు ఉండగా ఎన్నికల గెలుపు ఈ రాజకీయ డ్రామాలతో సిద్ధించదు. తన్నులు తినాల్సి వస్తుందని చంద్రబాబు అనుకోలేదు అంటారేమో ఎవరైనా. ఇంతగా తన్నులు తినాల్సి వస్తుంది అనుకోకపోయినా లోటుతట్టున మరుగుతున్న వ్యవహారం రీత్యా చంద్రబాబు అవగాహన చంద్రబాబుకు ఉంది. అదేమిటో తదుపరి వీడియోలో చెప్తాను. ఆసక్తి ఉంటే మీరు టెక్స్ట్ పోస్టులు చదువుకోవచ్చు. అలాంటప్పుడు కేవలం ఉప ఎన్నికలలో 12 సీట్లు గెలవటం కోసం చంద్రబాబు ఇదంతా చేశాడన్న కేసీఆర్ వాదనకి విలువ లేదు. ఇక బాబ్లీలాగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఎందుకు రాడు అంటూ కేసీఆర్ పాయింట్ లేవనెత్తాడు. రాని దాని సంగతి ఎందుకు, వచ్చిన విషయంలో ఏ పాటి వత్తాసు వచ్చారు కేసీఆర్, భాజపాలు చంద్రబాబుకి? ఎందుకంటే అది రాష్ట్ర ప్రయోజనం కదా, పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కదా. నష్టం తెలంగాణకి కావచ్చు, మరో జిల్లాలకి కావచ్చు, మొత్తంగా అది మన రాష్ట్ర సమస్య, తెలుగు వాళ్ళ గౌరవానికి సంబంధించిన సమస్య. మన వాళ్ళ పట్ల మహారాష్ట్ర పోలీసుల అమర్యాద, జులుంల గురించిన వార్తలు వచ్చాక కూడా ఇదే కుతర్కం, ఇదే కుటిల రాజకీయాలు మాట్లాడటం ఎంత నీచం. ఇటు గీతారెడ్డిలు, ఇతర మంత్రులు అందరూ ఎంత లజ్జారాహిత్యాన్ని చూపిస్తున్నారంటే, ఎక్కడ అధిష్టానానికి తమ మీద కోపం వస్తుందో దెబ్బకి తమ పదవులు, కెరీర్ లేచిపోతాయేమో అన్న భయాన్ని నిలువునా ప్రదర్శించారు. అసలుకే వాళ్ళ ఉద్దేశంలో అధిష్టానాన్ని ఎదిరిస్తే ఫ్యూజులు లేచిపోతాయ్య. మరి దాదాపుగా యజమాని పాదాలని నాకుతున్న కుక్కలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎంత నిస్సిగ్గుగా చాయ్ మన్నా తోకాడిస్తూ దగ్గరికి వస్తాయో, అంతకన్నా ఎక్కువ లజ్జారాహిత్యాన్ని చూపెట్టారు. మనలో మనం ఎంతగానైనా కలహించుకోవచ్చుగాక, ఇతరులు మన మీదికి వచ్చినప్పుడు మనమంతా ఒక్కటే అనే తెలుగుదనం కాదు కదా, కనీసపాటి మనిషితనం కూడా లేదు కాంగ్రెస్లో. ఇంకా ప్రజలే వ్యక్తిగతంగా ఇళ్లల్లో టీవీల ముందు కూర్చొనో, సామూహికంగా రోడ్డెక్కి ధర్నాలు, హర్తాళ్ళు చేసో, దిష్టి బొమ్మల్ని తగలేసో తమ ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తీకరించారు. తమ ఆత్మగౌరవాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ మంత్రుల్లాగే ఉంటే, కాంగ్రెస్ అధిష్టానం అవును మీరంతా నా పాద దాసులు, కుక్కిన పేనుల్లా, చచ్చిన దోమల్లా పడుండండి అని బహిరంగంగా హుంకరించిన ఆశ్చర్యం లేదు. పాక్లో సైనిక ప్రభుత్వం తమని తాము ప్రకటించుకున్నప్పుడు అక్కడి బేచారాలు ఏం చేయగలిగారు? ఎక్కడైనా అంతే అనుకోగలరు సోనియాలు, ఆమెని నడిపే గూఢచార ఏజెన్సీలు. ఇప్పుడైతే అక్కడికి వచ్చేస్తారు కూడా 16 ఏళ్ల తర్వాత. నిజానికి ఓదార్పు యాత్ర పేరిట వైఎస్ జగన్ శిబిరానికి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ఒక అంతర్లీన పోరు నడుస్తుంది. దాని గురించి చాలా పోస్టులు ఇచ్చానండి, 10-12 పోస్టులు ఇచ్చి ఉంటాను. ఆఫ్టర్ ఆల్ ఓదార్పు యాత్ర చేస్తే ఏమవుతుంది? చేసినా ఏం అవ్వలేదు కదా.
మరి అధిష్టానం ఎందుకు అంతగా వద్దని పోరింది? ఆ పేరిట వాళ్ళ మధ్య నడిచిన సంకేత భాష వేరు, అంశం ఒకటి. అలాగే బాబ్లీ యాత్ర పేరిట చంద్రబాబుకి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య అంతర్లైన పోరు నడుస్తుంది, అంశం ఒకటే. ఇవి దాని విభిన్న కోణాలు అంతే. రానున్న రోజుల్లో ఆ అంశం, దాని విభిన్న కోణాలు కూడా మనకి ప్రస్ఫుటంగాను బహిరంగంగాను దృగ్గోచరం అవుతాయి. వేచి చూడడం, జరుగుతున్న పరిణామాలని నిశితంగా పరిశీలించడమే ప్రస్తుతం మనం చేయగలిగింది. తదుపరి పోస్టుల్లో ఆ వివరాలు ఇచ్చానండి. మహాకిరాతకంలో కొన్ని కీలక ఘటనలు ఇలా ఉన్నాయి. నేను తదుపరి మీకు వీడియోలుగా వివరిస్తాను. కొంచెం డోస్ ఎక్కువే, కానీ యుద్ధ తీవ్రత కూడా వేగంగా ఉన్నందున ఈరోజు మీ మీదకి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట తాలూకు వీడియోల వరద మీ మీద వేస్తున్నానండి. మీ తీరికని బట్టి, మీ జీవన వేగాన్ని బట్టి ఇవి పరిశీలించవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. పరిశీలన తప్పనిసరి అండి. నా భవిష్యత్తు కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం, మానవత్వం బ్రతికేటందుకోసం, సజావైన సమాజం ఇక ముందు పునరుద్ధరింపబడేటందుకోసం, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పంట పొలాల్ని రాజకీయాల కోసం దుర్వినియోగం చేస్తూ, ల్యాండ్ బిజినెస్ చేస్తూ, భావి తరాలకి ఫుడ్ కూడా కరువు చేస్తున్న ఈ క్రూర రాజకీయ క్రీడని నివారించేటందుకోసం. ఇక ఆపై మీ విచక్షణ. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో. Thank you for watching.